స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65:2. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారి తోటలలో చాలు. దేవుడు అంటున్నాడు, తమ ఆలోచనను అనుసరించి, వారి ఆలోచనను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవునికి బాధ కలుగుతుంది. ఎందుకు అంటే, ఆయన చేతులు చాచుతూ ఉన్నాడంట. ఎవరి తట్టు? తమ సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ, వారి సొంత ఆలోచనను అనుసరించి నడుచుకుంటూ చెడు మార్గంలో నడుచుకుంటున్నారు. అలాంటి వారిని వైపంట లోబడకుండా, దేవుని మాట కాదు దాన్ని చేస్తూ, చెయ్యమని చెప్పిన దాన్ని చెయ్యకుండా తమ సొంత ఆలోచన, చెడు ఆలోచనలో నడుచుకుంటూ ఉన్న వారి తట్టు అంట దేవుడు అంటున్నాడు, నా చేతులు దినమంతా చాచి ఉంచుతున్నాడు. ఎందుకు చాచి ఉంచుతున్నాడు? పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని చేతులు నీ తట్టే చాచి ఉంచబడ్డాయి. ఎందుకు దేవుని చేతులు నీ తట్టు చాచి ఉంచాడు? ఎందుకు అంటే, నువ్వు లోబడతల్లా. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నారు లోబడాలి అని. హల్లెలూయా. ఆయన ఒక తండ్రిగా బిడ్డల తట్టు చేతులు చాపుతున్నాడు. ఎందుకు అంటే, సంకను ఎత్తుకోవటానికి ఆయన తన బిడ్డగా నిన్ను ప్రేమించి చేతులు నీ తట్టు చాపుతున్నాడు. చాపిన చేతులు తట్టి చూడటంలా మరి వేరే తట్టు చూస్తున్నావు, వేరే మార్గంలో వెళ్తున్నావు. ఆయనే నీ తట్టే చేతులు చాపి ఎత్తుకుంటాను రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దినమంతా చేతులు చాచే ఉంచుతున్నాడు.
కానీ నువ్వు చేతుల్లోనికి రావటంలా. హల్లెలూయా. దేవుని చేతిలోనికి నీ వస్తే, ఆయన చేతిలోనికి నీ వస్తే, ఆయన రెక్కల నీడన ఆరోగ్యం దొరుకుతుంది. ఆయన రెక్కల నీడన సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కల నీడన, ఆయన సంకలో నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయన సంకలో నువ్వు ఎక్కితే ఏ కలవరం ఉండదు, ఏ భయభీతి ఉండదు, ఏ ఒడిదుడుకు ఉండదు, ఏ తొందర నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి ఆయన చేతిలో నుంచి ఏ ఒక్కడు నిన్ను అపహరించలేడు. యోహాను సువార్త మనం గమనించినట్లయితే 10:27-28 వచ్చిన చూడండి. యోహాను సువార్త 10:27-28. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29 అది 28. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. చాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని చేతిలోనికి కానీ రాగలిగినట్లయితే, యేసు ప్రభు చేతిలో మాత్రమే కాదు కానీ నువ్వు తండ్రి అయిన దేవుని చేతిలో కూడా ఉన్నట్టే. ఆయన చేతిలో ఉంటే డైరెక్ట్గా సైతానే వచ్చినా నిన్ను దొంగిలించగలడా, కీడు చెయ్యగలడా, హాని చెయ్యగలడా, అపాయం చెయ్యగలడా? చెయ్యలేడు. యేసు ప్రభువే చెబుతున్నాడు, నా చేతుల నుంచి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు. నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, తండ్రి చేతుల నుంచి వాడు ఎవడు కూడా అతన్ని అపహరింపలేడు. అపహరించేది ఎవడు అంటే దొంగ, సాతానే. కాబట్టి వాడు దొంగిలించటానికి వస్తాడు. దొంగ దేనికి వస్తాడు అంటే మేలు చేస్తానికి రాడు. వాడు దొంగ కాబట్టి వాడు ఎలా వస్తాడు? దోసుకోవటానికి వస్తాడు. మేలు చేస్తానికి రాదు కదా, కీడు చేస్తానికి వస్తాడు. వాడు నాశనం చేస్తానికి వస్తాడు. అందుకని వాడు దొంగ, దోసుకుంటాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు హత్య చేస్తాడు. అందుకు వాడు వచ్చేది. వాడు వచ్చినా నిన్ను నాశనం చేయకుండా ఉండాలి అంటే సురక్షితమైన దేవుని చేతిలో ఉండాలా. ఆయన చేతిలో ఉంటే నీకు ఏ కలవరం ఉండదు. ఆయన చేతిలో నుంచి, తండ్రి అయిన దేవుని చేతిలో నుంచి ఎవడూ నిన్ను దొంగిలించజాలడు, వాడు నిన్ను ముట్టలేడు. కాబట్టి దేవుని చేతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు లోబడక ఉండి సంకనెక్కవలసిన నీవు, ఆయన రెక్కల నీడన ఉండవలసిన నీవు చెడు మార్గానికి వెళ్ళిపోతున్నావు, వేరే ఆలోచనలోకి వెళ్తున్నావు, ఆయన చేతి కింద ఉండటంలా. అందుకే ఆయన అంటున్నాడు, లోబడని వారి తట్టు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. దినమంతా నీ తట్టే చేతులు చాచబడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేతిలో సురక్షితంగా ఉంటావు, ఆయన చేతిలో ఆరోగ్యంగా ఉంటావు, ఆయన చేతిలో క్షేమంగా ఉంటావు. ఎవడో నిన్ను కలవరం పరచజాలడు, ఎవడో నిన్ను దోసుకొని పోలేడు. ఆయన చేతిలో సురక్షితంగా క్షేమంగా ఉంటావు. నిన్ను క్షేమంగా ఉండాలని తండ్రి అయిన దేవుడు చేతులు నీ తట్టే చాపి రామని పిలుస్తుంటే నువ్వు ఆయన చేతిలో ఉండటంలా, ఆయన చేతి నీడక రావటంలా. హల్లెలూయా. యెరూషలేముకు వచ్చింది ఆమె. బెత్లెహేముకు చేరినటువంటి ఆమెను చూసి ఆ బోయజ్ అంటున్నాడు, అమ్మా
నువ్వు యెహోవా రెక్కల నీడన సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి సంపూర్ణ బహుమానం ఇస్తాడు. ఆయన వచ్చింది బెత్లెహేముకి, రూతు వచ్చింది బెత్లెహేముకి. నయోమి వెంట రూతు బెత్లెహేముకి వస్తే ఈయన అంటున్న మాట ఏంటి? నువ్వు దేవుని రెక్కల నీడ కిందకు వచ్చావు. దేనికి వచ్చావు అంటే సురక్షితంగా ఉండటానికి వచ్చావు. అంటే బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి నీవు వచ్చావు అని అంటే దేవుని యొక్క రెక్కల నీడకు నువ్వు వచ్చావు. ఆ రెక్కల నీడనే ఉండు. హల్లెలూయా. రెక్కల నీడనే ఉండటం అంటే మందిరం నీడనే ఉండటం. మందిరంలోనే ఉంటే ఎట కుదురుద్ది? ఆలోచించండి. దావీదు అంటున్నాడు, దేవా చిరకాలము నేను యెహోవా మందిరములో, మళ్ళీ చెప్పండి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తా. చిరకాలం మందిరంలోనే ఎట్లా నివాసం చేస్తాడు అంటే ఆయన రెక్కల నీడనే ఉంటానని అర్థం. హల్లెలూయా. మందిరంలో నువ్వు ఏమి విన్నావో ఆ మాటను అనుసరించి ఆయన నడిపింపులో ఆయన చేతి కర్ర నీడనే ఉండటం, అదే అర్థం. అందుకని ఆయన అంటున్నాడు, భక్తుడు పాడుతూ ఆయన అంటున్నాడు, గాఢ అంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. నీవు నాకు తోడుగా ఉంటావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. కర్ర అధికారానికి సాదృశ్యం. దేవుని అధికారం కిందనే మనం ఉన్నాం కాబట్టి, ఆయన రెక్కల నీడనే మనం ఉన్నాం కాబట్టి, ఆయన నడిపింపులోనే మనం ఉన్నాం కాబట్టి క్షేమంగా ఉంటాం. దేనికి భయపడక్కర్లా. ఎందుకంటే ఆయన చాచిన రెక్కల నీడన ఉన్నాము అంటే ఆ రెక్కలు ఎటు నడిపిస్తే అటు నడుస్తూ ఉన్నట్టు. అటు కాదు పోయేది, ఇటు తిరుగు, సరే హల్లెలూయా, ఇటే పద, అటు దిక్కులు చూడ మాకు, అటు బామాకి ఇటు బామాకి, ఇటే ఎల్లు. హల్లెలూయా. ఆయన నడిపింపులో ఉన్నంత వరకు నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన మాటకు లోబడినంత వరకు నువ్వు క్షేమంగా ఉంటావు. ఆయన మాటకు లోబడి ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే ఆయన రెక్కల క్రిందనే ఉన్నట్టు. ఆయన రెక్కల నీడన నీవు ఉన్నావు అంటే తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నావు, యేసు ప్రభు చేతిలో ఉన్నావు. ఆయన చేతిలో నుంచి ఎవడో నిన్ను అపహరింపజాలడు. ఆయన చేతి నీడకి నువ్వు రావాలి. చాలామంది ఏంటంటే ఆయన చేతి నీడలో నుంచి కిందకి దిగి, సంకనెక్కిన పిల్లలు కిందకి దిగి, కొంచెం ఎడపిల్లలు నేను నడుస్తాలే, వద్దు, ఎత్తుకోనక్కర్లా, నాకు తెలుసులేదు, నేను నడిచి వస్తా పద అంటారు. ఎండ కాస్తుంది, కాళ్ళు కాలుతాయి, అక్కడ మురికి ఉంది, గుంటలో పడతావు, నేను వస్తాలే, నువ్వు పా, నాకు తెలుసులే పా అంటారు. కొంచెం ఎడపిల్లలు అయ్యారు, కొంచెం ఏళ్ళు పెరిగేసరికి నడక వచ్చింది, నేనే నడవాలా, నా ఇష్టం, నేను నడుస్తా, నువ్వు వద్దు, ఎత్తుకోవద్దు అని సంక దిగుతారు. సంక దిగిన ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే వద్దన్న దారికే వెళ్తాడు. ఆయనకు ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటే వద్దు నేను తీసుకెళ్తా అంటే కాదు నేను నడుస్తలే, నాకు తెలుసులే అంటాడు. వద్దు అంటే కాళ్ళు కాలుతాయి, తారు రోడ్డు అది, కాళ్ళు అతుక్కుపోతాయి, వద్దయ్యా అంటే నేను నడుస్తలే, కాలుతలే. అరే పడతావురా అంటే నేను పడలే, నేను వెళ్తాలే అంటాడు. తీరా కొద్దిసేపు తర్వాత 4 అడుగులు వేస్తాడు ఆ తారు రోడ్డు మీద, కాళ్ళు అతక్కపోతున్నాయి, కాలిపోయాలకి ఏం లేస్తాడు. నేను చెప్పానా వద్దు, కాళ్ళు కాలుతాయి అన్నానా? రా ఎత్తుకుంటానంటే వద్దన్నావా? అవును ప్రియులారా, మనం చేస్తున్న పని అదే. నీవు దేవుని రెక్కల నీడన ఉన్నంత వరకు, ఆత్మ నడిపింపులో నీవు ఉన్నంత వరకు, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు బ్రతుకుతున్నంత వరకు ఏ కీడు నా గుడారాన్ని సమీపించదు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయం వచ్చింది అంటే హల్లెలూయా. అపాయం వచ్చింది అంటే
కీడు వచ్చింది అంటే ఐగుప్తీయులు కలుగు చేసిన ఏ రోగము నేను మీకు రానియను. ఎవరన్నదే మాట? దేవుడే అంటున్నాడు. ఐగుప్తీయులకి నేను రోగాన్ని కలుగు చేశాను కదా, నేను నీకు రానియను. ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయన ఆలోచన ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆయన సంఖలో ఉన్న, ఆయన సంఖనెక్కి నీ ఉన్నంత వరకు ఏ కీడు రాదు. ఆమేన్. ఏ రోగం రాదు. ఆమేన్. ఏ అపాయము రాదు. ఆమేన్. ఎందుకంటే ఆయన రెక్కల కేడందనే ఉన్నావు. ఆయన సంఖ ఎక్కావు కాబట్టి నిన్ను ఎత్తుకున్నవాడు నీ పరలోకపు తండ్రి. ఆమేన్. పక్కలతో చెప్పండి, పరలోకపు తండ్రి సంఖనెక్కి ఉన్నావా, కిందకు దిగావా? కిందకు దిగితేనే సొంత పెత్తనాలు కుదురుతాయి, సొంత ఐడియాలు కుదురుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సొంత ఆలోచన అంటే చెడు మార్గం. హల్లెలూయా. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దేవునికి ఇష్టం కాని మార్గానికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటం, కష్టాలు కొని తెచ్చుకోవటం. దేవుడు చెప్పాడు నినివేకి వెళ్ళు అని. వాళ్ళు మంచోళ్ళు కాదు, నాకు అంతా తెలుసు వాళ్ళ గురించి. నీకేం చెబుతావు? ఆడకపోతే వాళ్ళు ఒక్క మాట వినరు, అందరు చెడిపోయిన వాళ్ళే, మంచోళ్ళు కాదు. ఆ సంగతి నాకు తెలుసు కదా, నేను చెప్పాను కదా, నేను మారుస్తాను కదా, నీకెందుకు నువ్వు వెళ్ళు అంటే, నేను వెళ్ళను, నేను తర్షీష్కి వెళ్తాను అన్నాడు. తర్షీష్కని ప్రయాణం అయ్యాడు, తంటాలు కొని తెచ్చుకున్నాడు. బాధలు పడ్డ కష్టాలన్నీ మీకు తెలిసిందే కదా. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా వినాల. ఆ కొండకి వెళ్ళు, దేవుడు అంటున్నాడు, ఆ కొండకి వెళ్ళు. అంత దూరం వెళ్ళలేనులే కానీ దేవుడా ఈ దగ్గర ఉన్నదే అక్కడికి వెళ్తా నేను. సరే పో, నీ ఇష్టం. పోయాడు. లోతు దేవుడు చెప్పిన ఊరికి కొండకి వెళ్ళమంటే నేను ఆ కొండకి వెళ్ళను, ఇక్కడ దగ్గరలో ఇక్కడికి వెళ్తాను, అది దూరంగా ఉందా. దేవుడికి ఎదురు చెబుతావు? లేదు, చెప్పకూడదు. ఆయనకు తెలుసు కదా, ఆయన చెప్పాడు కదా, లోబడాల. దేవుని మాటకే ఎదురు చెప్పి, దేవుని మాటకే ఎదురు చెప్పటం అంటే తిరుగుబాటు చేయటం. దేవుడు ఏదన్నా కాదు అన్నాడు, అది కాదు అంతే. దేవుడు ఏదైనా చెయ్యి అన్నాడు, అది చెయ్యటమే ఎంతవరకే, కానీ లోబడి చేయటమే నడిపింపులో ఉండటం. హల్లెలూయా. ఎర్లగడ్డ సీతారత్నమ్మ గారు, మా ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవునేని నెహ్రూ గారు వచ్చేవాడు విజయవాడలో. అక్కడ పార్టీలో ఎంపీగా ఉండి ఓట్లు ఎలక్షన్ వచ్చినాయి, వచ్చేవాడు. మేము అక్కడ ఉన్నప్పుడు వచ్చి మోకాల మీద అండి, నిలువు మోకాల మీద అమ్మగారు ముందు మోకరించి, అమ్మగారు ప్రార్థన చేయండి, ఎలక్షన్లు నేను గెలవాలి అని అంటే అమ్మకి ప్రార్థన చేసేది. నెహ్రూ పైసా ఖర్చు పెట్టద్దు, లక్షల లక్షలు కుమ్మరించినా నువ్వు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో నువ్వు గెలవు, ఓడిపోతావు అని చెప్పింది. ఏం చెప్పింది? ఓడిపోతావు, గెలవు, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టద్దు అని అంది. అంటే ఆయనకి ఆ మాట నచ్చల. సొంత ఆలోచన ఏంటంటే ఎక్కువ ఖర్చు పెడితే మరింతమంది ఓట్లు ఎత్తే గెలుస్తాను అనుకున్నాడు, నేరుగా వెళ్ళిపోయాడు. అంతకుముందు సంవత్సరాల కంటే కూడా ఇంకా ఎక్కువగా 40 లక్షల రూపాయలు అప్పట్లోనే, ఇప్పుడు సంగతి కాదు, 30 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నా. అప్పట్లోనే 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ గెలవల, ఓడిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి అమ్మగారి దగ్గరికి వచ్చి సీదేస్తున్నాడు. ఏనాయనా, ఏం నెహ్రూ, ఏమైంది బాబు? నెహ్రూ వాళ్ళ అమ్మ కూడా చర్చికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్ళి ఆమె, వాళ్ళు సోదరులే వీళ్ళు సోదరులే. ఏం నాన్న ఏమైంది అంటే, ఓడిపోయాను అమ్మగారు. నేను చెప్పాను కదయ్యా, దేవుడు చెప్పిన మాటే చెప్పాను కానీ సొంత ఐడియా నీకు చెప్పలేదు కదా. ఎందుకు ఎంత ఖర్చు పెట్టావు? 40 లక్షలు పెట్టానమ్మా, వృధాగా మట్టి పాలైపోయినాయి. నేను చెప్పాను కదయ్యా, సీతారత్నమ్మ అమ్మ మాట అనుకున్నావు కదా, దేవుడి మాట అనుకోవాలా, అందుకనే నువ్వు సొంత ఐడియా చేసావు. హల్లెలూయా. సొంత ఐడియా చేస్తే ఏమైంది? యోనావలే ఎక్కిరింతల పాలవుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మాట కాకుండా సొంత ఐడియా పాటిస్తే ఎక్కిరింతల పాలవుతావు, నవ్వుల పాలవుతావు, నష్టపోతావు. లోబడని జనాంగం వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాడు. అంటే నువ్వు నష్టపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. కష్టాలు పాలవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నష్టపోవటం, నువ్వు వ్యాధులు పాలవటం ఇష్టం లేదు. హాస్పిటల్ పాలవటం ఆయనకి ఇష్టం లేదు. బాధలు పడతా నువ్వు బాధల పాలవటం దేవునికి ఇష్టం లేదు. సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని యొద్ద విచారించకుండా, దేవుని యొద్ద ఆలోచించకుండా, దేవుని ఆలోచన అడగకుండా సొంత ఐడియాలు, తమకు నచ్చిన దారిలో చెడు మార్గంలో నడిచి కష్టాలు తెచ్చుకుని బాధలు పడి దేవునికి దూరంగా, దేవునికి ఎడంగా ఎక్కడెక్కడో ఉంటుంటే ఆయన చేతులు చాచే ఉన్నాడు. ఆలోచించాడు, ఇష్టారాజ్యంగా తిరిగాడు. ఎత్తుకెళ్ళిన సొమ్మంతా అయిపోయింది. చివరికి ఏది ఆలోచించినా అర్థం కాల. ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాడు, విడిచిపెట్టి వచ్చానే, నా తండ్రి దగ్గరికి వెళ్తా. నాన్న, కూలివానిగానైనా పెట్టుకో, కనీసం కొడుకుగా ఉండలేను, అర్హత కోల్పోయాను, నా వాటా నేను ఎత్తుకెళ్ళి అంత నష్టపరుచుకున్నా, వ్యర్థమైపోయా, పందులు పొట్టు తినే గతి నాకు పట్టింది. ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక మంది తృప్తిగా భోజనం తింటున్నారు. నాకేమో ఈ పట్టులో పందులు తినే పొట్టు కూడా కడుపు నిండా పెట్టట్లా. ముట్టితో పొడుతున్నాయి పందులు, పక్కకి నెట్టేస్తున్నాయి. కడుపు నిండా అంత పందులు పొట్టు అయినా తినటానికి అది కూడా దక్కటల్లా. నాకెందుకు ఈ పని? నా తండ్రి ఇంటిలో కూలి వారికి తృప్తిగా భోజనం దొరుకుతుంది, నాకు ఇక్కడ భోజనం లేదు, నేను ఎందుకు ఇక్కడ బాధపడాలా? నన్ను మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తానని బుద్ధి వచ్చినప్పుడు, మరి అప్పుడు దాకా బుద్ధి లేదా? బుద్ధి లేకనే సొంత ఐడియాలు పాటించింది. సొంత ఆలోచన ఎప్పుడంటే బుద్ధి లేనప్పుడే, బుద్ధి పూర్తిగా హీనమైపోయినప్పుడు, బుద్ధి లేని స్థితిలో నేను ఏ పని చేశానని కళ్ళాం బట్టి నీళ్లు కారుతూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. మనస్సు మార్చుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. తండ్రి ఇంటిలో నాకు స్వతంత్రం ఉంది, తండ్రి ఇంట్లో నాకు క్షేమం ఉన్నది, తండ్రి ఇంట్లో నాకు భద్రత ఉంది, తండ్రి ఇంట్లో నేను సురక్షితంగా ఉంటా. నాకు ఇక్కడ సేఫ్టీ లేదు, భద్రత లేదు, కాపుదల లేదు, క్షేమం లేదు. ఎందుకు ఈ రీతిగా ఏ పందులను గుట్టిన దోమలు ఈగలు గుట్టి వాటికి వచ్చిన రోగాలు నాకు బట్టి నేనేడెందుకు చావాలా, ఇంటికి వెళ్తాను అనుకున్నాడు. ఎప్పుడైతే మనసు బుద్ధి వచ్చినప్పుడు మనస్సు మార్చుకున్నాడో, తండ్రి ఇంటికి వెళ్దామని ఎప్పుడైతే అనుకున్నాడో, తండ్రి లేచి నిలబడ్డాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, చాచిన చేతులతోటి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా నా కుమారుడని ఎదురు చూస్తూ ఆ బిడ్డ దగ్గరకు వస్తుంటే అల్లంత దూరానుండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, మురికితో ఉన్నాడు. గొర్రెలు కాసే వాళ్ళకి దగ్గర గొర్రెల వాసన వస్తుంది, బరిగొడ్ల తోలికెళ్ళి బరిగొడ్లు తిప్పుకొచ్చే వాళ్ళ దగ్గర బరిగొడ్ల వాసన వస్తుంది, మరి పందులు తిప్పే వాళ్ళ దగ్గర పందుల వాసనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరితోటి తిరుగుతున్నావు నువ్వు? పందులతోటే, గొడ్డులతోటే, గొర్రెలతోటే, కుక్కలతోటే, నక్కలతోటే? హల్లెలూయా. అంటే దాని అర్థం నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు, ఎవరి మాట వింటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు? బీడీ వాళ్ళతోటే, సుట్టల వాళ్ళతోటే, సిగరెట్ వాళ్ళతోటే నువ్వు వ్యవహారం చేస్తున్నావే. హల్లెలూయా. మాట్లాడుతూ ఉంటుంటావే, నీతోటి పొద్దాక ఫోన్ చేస్తూ ఉంటారే, ఎలాంటి వాళ్ళతోటి? వాళ్ళ మీద ఎంతకాడికి వాళ్ళ మీద వీళ్ళకి సాడీలు, వీళ్ళ మీద వాళ్ళకి సాడీలు. హల్లెలూయా. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ఏ కాడికి ఇతరులను గురించి నేరారోపణ. ఎవరు నేరారోపణ చేసేది? ఇతరుల మీద నేరం మోపేవాడు ఎవడు అంటే అపవాది.
వాడికి దెయ్యం పట్టింది. ఇతరుల గురించి ఈ దెయ్యం బట్టి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని నేరాలు మోపుతూ ఉంటుంటాడు. ఆ దెయ్యంతో నువ్వు సావాసం చేస్తూ ఉంటే ఏమైద్ది? నీకు కూడా ఈ మనిషి చెప్పిందన్నీ తీసుకెళ్ళి ఆ మనిషికి చెబుతూ ఉంటుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి మనసుని నువ్వు చెడుపుకొని పక్కవాడి మనసు కూడా చెడగొడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలుసా, ఫలానా మంచిది కాదు, ఫలానా ఆయన మంచోడు కాదు, ఆ సంగతి నీకు నాకెందుకు? తీర్పరే న్యాయాధిపతి దేవుడు ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడుగా. ఈ మనిషికి ఎప్పుడైతే ఫలానా వ్యక్తి మంచిది కాదు అని తెలిసిందో, ఇంక అక్కడి నుంచి ఆమెను చూసేసరికి ఎట్లా ఉంటుంది? ఒక వింత జంతువు ఇప్పుడే అడవిలో నుంచి వచ్చింది అన్నట్టుగా ఆ జంతువు కళ్ళు అట్టాగే చూస్తారు. ఏంది అట్లా చూస్తాను అంటే, ఏం లేదులే, ఎవరో చెప్పారు ఈమెకి ఆ మంచిది కాదు. హల్లెలూయా. విచిత్రమైన చూపు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలు వచ్చింది, ప్రభు పాదాల మీద కన్నీరు కార్చి పాదాలు కడుగుతుంది, కురులతోటి ఏం చేస్తుంది? పాదాలు తొడుగుతూ ఉంది. అత్తరు సీసా పగలగొట్టి ఆయన ఎత్తిన పోసింది. అటు ఇటు చుట్టుపక్కల ఉన్నవారందరూ ఎట్ట చూస్తున్నారు? వింతగా చూస్తున్నారు. అబ్బో, ఈయన ఏందో ప్రవక్త అంటుంటారే. ఏం ప్రవక్త? ప్రవక్త అయితే ప్రవచించలేడా? ఆ మాత్రం పసిగట్టలేడా? కాళ్ళు పట్టుకున్న ఆ అమ్మాయి ఎట్టాంటిదో, ఎంత చెడిపోయిందో, కనీసం ఆ పిల్ల పేరే ఎవడికి తెలియదు. అందరు పిలిచేదేమనంటే పాపాత్మురాలు అంటే అందరికి అర్థమైపోద్ది. కొంతమందికి నిక్ నేములు ఉంటాయి, ముద్దు పేరు. ఆ పిల్ల పాడైపోయింది, పాపాత్మురాలు. ఆ అమ్మాయికి తెలియదు. నీకు ఎవరమ్మాయి? అదే పాపాత్మురాలు. ఆహా, తెలుసు తెలుసు. చెడిపోయిన, అంత చెడిపోయింది, ఇంకెవరు లేరు, అంత చెడిపోయింది. మరేంది చెడిపోయిన అమ్మాయ యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీరు గార్చి కళ్ళు కడుగుతుంటే, కురులు విప్పి పాదాలు తొడుతుంటే ఆయన గాడిద, ఎలా నా కాళ్ళకు పట్టుకుంటావేంటి? నువ్వెంత పాపాత్మురాలివి, నేను పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని, నేను నా కాళ్ళకు నువ్వు పట్టుకునేదేంది? ఎలా అవతలకి అని ఒక్క తన్ను తనొచ్చుగా. ఆయన ఏమండేంది తెలియదు పాపం, ఏం ఎట్టాడితే ఏం బతికేదో తెలియకనే ఆ మాత్రం గ్రహించలేడు ఆయన. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇలా తలంపులన్నీ గ్రహించిన యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఈమె ఈ ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఒకసారి కింద మరొక చోట కనిపిస్తుంది. ఏమనంటే ఆయన ఏమి విస్తారమైన పాపం చేసింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఆమెకు అంత సంతోషం. హల్లెలూయా. ఒక అతనికేమో 50 రూపాయలు అప్పు అన్నాడు, క్షమించాలి పో అన్నాడు. ఇంకొక ఆయనేమో 10,000 అప్పు ఉన్నాడు, నువ్వు కూడా కట్టక్కర్లేదులే క్షమించాలి పో అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషపడతారు? ఎక్కువ అప్పు తీర్చబడి కట్టక్కర్లేదు పో అన్నారు, అతనికి ఎక్కువ ఆనందం. అట్టనే ఈ పాపాత్మురాలు విస్తారమైన పాపం చేసింది. మీరు అనుకున్నట్టు కరెక్టే, ఆ విస్తార పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఈమెకి అధిక సంతోషం కలుగుతుంది. ఆమేన్. అదేంది? అవును. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టి చంపుదామని తల రాయి పట్టుకున్నారు, తరుముకుంటూ తెస్తున్నారు. నేరుగా యేసు ప్రభు అక్కడ కూర్చుంటే తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. అయ్యా, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచార పాపంలో పట్టబడితే రాళ్ళతో కొట్టి చంపాలని ఉందిగా, మరి నువ్వేం చెబుతావో ఇందామని వచ్చాం. వాళ్ళ వంక చూశాడు యేసు ప్రభు.
ఈమె వైపు చూశాడు. ఏం పాపం చేసినమాట కరెక్టే. హల్లెలూయా. ఇలా దరిద్ర తెలివితేటలు కూడా అర్థమైనాయి. ఒక్కతే ఎట్ట పాపం చేస్తుంది? ఆమెతో కలిసి పాపం చేసిన వాడిని పట్టుకురాలేదేంది? వాడు వాళ్ళ పార్టీ వాడు, వాళ్ళ కులస్తుడు, వాళ్ళంతా వాళ్ళ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏమో వేరే ఆమె కదా, అందుకని ఏమైనా దోషిగా తీసుకొచ్చి పెట్టారు. ఇలా తెలివితేటలు ఎట్టున్నాయని చెప్పి అనుకొని సరేలే ఇంకా ఎన్ని ఎందుకులే, మీ తీర్పు దీనమున్న తీర్పు తీర్చేది నేను కదా, చూస్తాలే. కానీ సరే, పాపం లేనివాడెవడో మొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అందరూ ఆలోచించుకున్నారు. ఆ తప్పు చేశాను కదా, అర్హత లేదు, తెచ్చిన రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఆలోచించాడు, నేను కూడా ఫలానా తప్పులో ఉన్నాను కదా, నాకు అర్హత లేదని తెచ్చిన రాయి అక్కడేసి వెళ్ళిపోయాడు. రాళ్ళగొట్ట, పెద్ద రాళ్ళగొట్ట అయింది. అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు తల పైకెత్తి ఏసై చూస్తే ఏమొక్కతే ఉంది. ఏమ్మా వాళ్ళేరి వెళ్ళిపోయారండి. ఎవరు శిక్షించలేదా? లేదండి. నేను కూడా శిక్షించను, కానీ సమాధానం కలదానవై ఎల్లు, ఇకను పాపం చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చింది కాబట్టే ఆమెకు పాప క్షమాపణ దొరికింది. హల్లెలూయా. కాబట్టి పాప క్షమాపణ దొరుకుతుంది, రోగికి స్వస్థత కలుగుతుంది, కలవరాల మధ్య భయభీతుల మధ్య ఉన్న వ్యక్తికి నెమ్మది, ప్రశాంతత దొరుకుతుంది. అందుకని ఆయన చాచిన రెక్కలతో ఎంతటి పాపినైనా రమ్మనే పిలుస్తాడు, కానీ తోసివేయడు. ఎలాంటి రోగినైనా ఆయన స్వస్థపరుస్తాడు, కానీ నా వల్ల కాదు, ఇంకొక ఆసుపత్రికి వెళ్ళు అన్నాడు. అయితే మనం ఆయన రెక్కల నీడకి రావాలి. చాలామంది చేసేది ఏంటంటే ఆయన రెక్కల నీడకి రాకోకుండా చేస్తున్నది ఏంటంటే వాళ్ళు లోబడకుండా ఉంటున్నారు. వాక్యం వినలేదా? విన్నారు. వీళ్ళకి తెలీదా? తెలుసు, కానీ లోబడకపోవటం వల్లనే. అందుకే లోబడనొల్లని జనాంగం వైపు నా చేతులు దినమంతా వాళ్ళ తట్టే చాచి ఉంచాను అని. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని చేతులు నీ తట్టే చాచబడి ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు లోబడతావు, అలా మాత్రం నేను క్షమించను. దేవుడు అంటున్నాడు, నేను కదా క్షమించాను, మీకేమైంది? పాపాత్మురాలే ఆమె, నేను క్షమించాను, మీరెందుకు క్షమించకూడదు? హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు అన్ని తప్పులు చేసి వస్తే యేసయ్య క్షమించాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక 50 రూపాయలు అప్పు ఉన్నవాడు కనపడ్డాడు. అరే, నువ్వు అప్పు ఎప్పుడు కడతావు? అయ్యా కొద్దిగా ఓర్చుకో అయ్యా, కొంచెం ఓర్చుకుంటే నీ అప్పు నీకు తీరుస్తాను అంటున్నాడు. ఆహా, ఇప్పుడు కట్టాల్సిందే. తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. ఈ సంగతి పక్క చూసిన వ్యక్తి చెప్పారు, తీసుకెళ్ళి, ఏమండి అన్ని 10,000 రూపాయలు నువ్వు ఇవ్వాల్సి ఉంటే కట్టక్కర్లేదు పో అని క్షమించావు కదా. అవును. వాడు రోడ్డు మీదకి వెళ్ళి 50 రూపాయలు అప్పున్నోడిని అప్పు కడతావా లేదా అని తీసుకెళ్ళి జైలు వేపించాడండి. అట్టనా, వాడిని పిలవండి అని చెప్పి ఆఖరి కాసు చెల్లించే వరకు నువ్వు సెరసాల్లో ఉంటావని అందులో పడేశాడు. అంటే నేను ఇన్ని తప్పులు నేను క్షమించాను కదా, మరి అట్టేటప్పుడు ఒక్క తప్పు పక్కవాడిని క్షమించడానికి ఏమైచ్చా? చాలామంది ఏంటంటే పక్కవారిని క్షమించలేరు, పక్కవారితో సహించలేరు, పక్కవారితో సర్దుకుని పోలేరు. హల్లెలూయా. లేదు, యేసు ప్రభు అందరినీ తన బిడ్డలుగానే చూసుకుంటారు. చెడిపోయినోడికి మంచోడికి అందరికీ వాన సమానంగానే కురిపిస్తాడు, కానీ ఈ చెడిపోయినోడికి మాత్రం బాగా ఎండగాపిచ్చి ఆనుకున్న పక్కోడికి మాత్రం ఈ ప్రార్థన పోయి చేను భారీగా వర్షం పంపిస్తారని అట్టే ఉండదు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే గనక. హల్లెలూయా. అయితే ఆయన దినమల్లా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడంట. లోబడని వారి వైపే ఆయన చేతులు చాచి ఉంచుతున్నాడు. అయితే నువ్వు లోబడుతున్నావా? ఆయన చేతి నీడనే ఉన్నావా? నువ్వు ధన్యుడివి. హల్లెలూయా. నువ్వు లోబడకుండా, దేవుని మాటను అంగీకరించకుండా, ఆయన మాటకు
లోబడకుండా నీవు ఉన్నట్టయితే శ్రమలు వస్తాయి. హల్లెలూయా. దేవుని మాటకు లోబడాల. దేవుడు ఏదన్నా కాదు అన్నాడు, కాదు అంతే. దేవుడు ఏదన్నా చెయ్యమన్నాడు, చెయ్యి అంతే. ఇంక వేరే మాట చెప్పకు. యోనా వలెను, లోతు వలెను, ఇంకా కష్టాలు కొనుక్కొచ్చుకున్న వాళ్ళు, బాధల పాలైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలాగా దేవుని మాటకు ఎదురు చెప్పకూడదు. హల్లెలూయా. ఇల్లు విడిచి బయటికి రా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అబ్రహామును దేవుడు పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు, అంతే. తండ్రిని నీ బంధువుల్ని విడిచిపెట్టి బయటికి రా అన్నాడు. లోబడ్డాడు, బయటకు వచ్చాడు. హల్లెలూయా. విధేయత చూపించిన అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నీవు కూడా లోబడితే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు. నీ బిడ్డ తరతరాలు ఆశీర్వదించబడతారు నీ వల్ల, నీ విధేయత వల్ల. ఒకవేళ కానీ నువ్వు లోబడలేదనుకో, అవిధేయత చూపుతున్నావనుకో, అవిధేయతయే నీ లోబడకపోయినటువంటి తీరే నీకు అనేక తరాలు నీ బిడ్డల శ్రమల పాలవటానికి కారణం అవుతుంది. దైవజనుడు పక్కనే ఉన్నాడు. అయ్యగారు డబ్బులు తెచ్చాను తీసుకోమంటే నాకు వద్దు అన్నాడు. పక్కన ఉన్న పనివాడు అంటాడు, ఈ తిక్కల పాస్టర్ డబ్బులు సంపాదించుకోవటమే చేత కాదు, ఎట్ట బతుకుతాడో ఏమో. ఆయన ప్రార్థనలు కూర్చొనిచ్చి వెళ్ళిపోతున్న రథం వెంటబడ్డాడు. హల్లెలూయా. ఏమండి పాస్టర్ అయ్యగారు ఆగండి. ఏంటి మా అయ్యగారు పంపించారు, ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి 2 వచ్చారు చుట్టాలు, వాళ్ళకి బట్టలను కొంచెం బంగారం అంటే ఇవ్వండి అని అన్నాడు. హల్లెలూయా. ఆ ఏడిపేదో ఇందాకనే ఏడితే 2 మనుగులు బంగారానికి 4 మనుగులు నేను తెచ్చింది మొత్తం ఇచ్చిపోదామని కదా నేను తెచ్చింది. హల్లెలూయా. అంటే గురువుగారి కంటే శిష్యుడి గారికి ఎక్కువ తెలుసు అన్నమాట. హల్లెలూయా. అది శపితమైంది. ఆయన కాదు అన్నాడంటే నిత్యము దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో స్నేహం సహవాసం చేసి ఆయనకంటే ఈయనకి ఎక్కువ తెలుసా? నాకంతా తెలుసు అన్నట్టుగా పోయి సంపాదించుకుందాం అనుకుని పోయాడు. సరేలే ఎట్టనో జరిగిపోయింది, తీసుకెళ్ళు అని చెప్పేసి బంగారం బట్టలు అన్నీ ఇచ్చి పంపిస్తే అక్కడే ఉండు, లోపల రాబాకు, అక్కడే ఉండని అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తలుపేసేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. గురువుగారు ప్రార్థన చేసే కాడపోయి స్తోత్రం స్తుతి అంటున్నాడు. హల్లెలూయా. బాబు వీడు ఇందాకటి దాకా ఏమో సౌండ్ లేదు, ఇప్పుడు ఏందో గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు తెరిచి, గహాజీ నీ వెచ్చటి నుండి వచ్చిందివన్నీ అడిగినందుకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? అప్పుడు వాడు నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదయ్యా. పోలేదా? అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గెహాజీ నా బిడ్డ తరానికి తిన్నంత ఆస్తి సంపాదించాను, బంగారం కూడబెట్టాను అనుకున్నాడు. నా సొంత తెలివితేటలు ఉపయోగించి నేను సంపాదించుకున్నా. పాస్టర్ మీద అబద్ధం చెప్పి ఆయన తీసుకురమ్మన్నాడా? లేదే. చుట్టాలు వచ్చారా? రాలేదే. వట్టిదే. ఆయన పేరు చెబితే ఇస్తాడని చెప్పని పాస్టర్ గారి పేరు చెప్పుకొని బంగారం బట్టలు అన్నీ తెచ్చుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. తరతరాలకు నా పిల్లలకు ఆస్తి సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ పాస్టర్ గారు ఏమన్నారు? తీసుకో అయ్యా, ఇదంతా నీకే ఇద్దామని తెచ్చాము, కుష్టు రోగం తగ్గితే ఇవన్నీ నీకే ఇద్దామని తెచ్చానంటే పాస్టర్ అన్నారు, అక్కర్లేదు తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే ఈ పక్కనున్న శిష్యుడు కూడా, వద్దురా బాబు అది మనకు తగదనే కదా
అవును, లోబడకుండా సొంత ఆలోచన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ వద్దు అన్నాడంటే ఏదో కారణం ఉంది, దాని వెనక ఏదో కీడు ఉంది. అర్థం చేసుకోకుండా నాకంతా తెలుసులే అనే పోయి కుష్టు కొనుక్కొచ్చుకున్నాడు. ఈయన కళ్ళకి బంగారం కనపడుతుంది, అది బంగారం లాగా ఉంది, అది కుష్టు అనేది ఈయనకి అర్థం కాల. ఎందుకని? ఆయనేం ప్రార్థనలో కూర్చుంటాడు, ఈ మనిషి ప్రార్థనలో కాదు, గుడ్లు అప్పగించుకున్నట్టు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దైవ ప్రత్యక్షత అనేది ఉండదు, దేవుని ఆలోచన అనేది రాదు, ఈ శరీర సంబంధమైనవే వస్తుంటాయి. కాబట్టి ప్రార్థనలో కళ్ళు మూసుకుని ప్రార్థనలో కూర్చుంటే ప్రభు దగ్గర నుంచి ఆలోచనలు వస్తాయి, సరి అయిన తలంపు పుడుతుంది, దేవుని ప్రత్యక్షత వస్తుంది. హల్లెలూయా. ఏది మంచో ఏది చెడో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అర్థమవుతుంది. ప్రార్థనకి ఏది టైం ఏడుంది లేదు, ఒకటే బిజీ ఎప్పుడు పనే పని, ఒకటే సంపాదన. హల్లెలూయా. పక్క వాళ్ళ పలకరించు. ఏం సంపాదిస్తున్నావు? నీ పిల్లలకు శాపాన్ని సంపాదిస్తున్నావా లేక ఆశీర్వాదాన్ని సంపాదిస్తున్నావా? ఆయన కుష్ఠరోగం సంపాదించాడు పిల్లలకి, బిడ్డ తరానికి. మరి నువ్వేం సంపాదిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. లేదు, మనం ఆయన రెక్కల నీడన ఉంటే, ఆయన మాటకు లోబడితే, ఆయన సంకనెక్కినంతసేపు నీవు సురక్షితంగా ఉంటావు. ఏ వ్యాధి నీకు రాదు, ఆమేన్. ఏ అపాయం నీకు రాదు, ఆమేన్. ఏ కీడు నీకు సమీపంగా రాదు, ఆమేన్. ఏ సాతాను నిన్ను అపహరించి దొంగతనం చేసుకుని తీసుకుపోజాలడు, ఆమేన్. అందుకని ఎక్కడ ఉండాలంట? యేసయ్య సంకలోనే ఉండాల, ఆయన చేతి నీడనే ఉండాల. కానీ చాచిన చేతి నీడకే రావాలి, ఎడంగా ఉండగాకు. హల్లెలూయా. ఎడమెడంగా తిరుగుతాయి కొన్ని కోడి పిల్లలు రెక్కల కిందకి రాకుండా కొంచెం ఎడమెడంగా దూరంగా తిరుగుతాయి. తల్లిని కనిపెట్టుకునేమో కొన్ని పిల్లలు ఉంటాయి, కొన్ని ఏమో ఎడమెడంగా ఉంటాయి, ఎడమెడంగా వేరుగా దూరంగా ఉంటాయి, అక్కడ పోయి సెలుగుతూ ఉంటుంటాయి. మా అమ్మకి చూడు, నా మీద ఏమన్నా ప్రేమ ఉందేమో, ఎంతసేపు ఆ కోడి పిల్లలకి అక్కడే ఉంటుంది, నా కాడికి ఏమన్నా వస్తుందా పెడుతుందా? రాదు. ఇక్కడ పురుగులు ఉన్నాయి, చెదులు ఉంది, మేత ఉంది, రమ్మని కొక్క అని పిలుస్తుంటే అక్కడికి రాకోకుండా నేను ఒక్కదాన్ని నేను పోయి విడిగా సపరేట్గా నేను ఇక్కడే కెలుక్కుంటా కూర్చుంటా. ఆ అమ్మాయి నా కాడికి రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నా కాడికి రామ్మ పోదాం అంటే నేను రానులేపో. ఆ గద్దలు ఉంటాయి పైన, గద్దలు తిరుగుతాయి, వద్దులేరా. ఒకసాట ఉంటే ఏక మనసుతో ఏక ఆత్మ కలిగి యేసుక్రీస్తు సన్నిధిలో ఉంటే ఎవడు రాడో, నీకేం కీడు ఉండదు, రా అంటే నేను రానులేపో. ఏ గద్దెత్తే నేను నాకు తెలిసిలేపో, నాకు చెప్పక్కర్లే, నాకు అంత తెలియలేపో, నువ్వు నాకేం చెప్పవసరం, నాకు తెలిసిలేపో. అది కీరుకుంటా కెలుక్కుంటా ఉంటూనే ఉంటుంది. ఒంటరిగా ఉన్న కోడి పిల్ల ఏదో ఒక టైంలో కనిపెట్టుకొని గెద్దొస్తుంది. ఏం చేస్తుందమ్మా? పైనుంచి చూస్తూ ఉంటుంది, దూరం నుంచి కనిపెట్టి గెద్దొస్తుంది. వాలి నెమ్మదిగా కాళ్ళకి కనిపించుకొని తీసుకుని పోతా ఉంటుంది. కీ అంటుంటుంది. కీక్కలేదు, కక్కలేదు. అరమాకు, నోరు మూసుకో. మీ అమ్మ చెప్పినప్పుడు లోబడ్డావా? ఒంటరిగా ఉంటే నా చేతిలో పడతావని కదా. అందుకే ప్రభువు కూడా అన్నాడు, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లు నేను కూడా పలుమార్లు నా రెక్కల నీడకు రమ్మని నేను పిలిచా, కానీ నువ్వు లోబడనొల్లలేదు. కాబట్టి ఏం జరుగుతుంది? రాయి మీద రాయి నిలబడని ఒక రోజు వస్తుంది. యెరూషలేము అన్ని సంవత్సరాలు కట్టిన దేవాలయం రాయి మీద రాయి కూడా నిలబడకుండా తీసివేసే రోజు వస్తుంది చెప్పేశారు. హల్లెలూయా. నిజంగా అదే జరిగింది. కాబట్టి వాళ్ళు లోబడల.
ఎంతసేపటికి లోబడాల. చల్లా చెదిరైపోయారు. చెట్టుకొక్కలు పుట్టకొక్కలు ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు. ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంకా ఉన్నారు. కొంతమంది మాత్రం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. కొంతమంది మాత్రం ఇంకా చెదిరిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. చెదిరిన యూదులు మరలా తిరిగి వస్తారన్న మాట నెరవేర్పులో ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంది. చెదిరిపోయారు. ఇన్ని సంవత్సరాలు శాపమా? అవును, లోబడలా. హల్లెలూయా. నీవు లోబడితే, నీవు దేవుని చేతి నీడన ఉంటే, దేవుని ఆత్మ నడిపింపు కింద నువ్వు ఉండగలిగితే, నీ మూలంగా నీ బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడతారు. నాకంతా తెలుసులేని కోడిపిల్లలాగా, నాకంతా తెలుసు, నాకు ఒకరు చెప్పేది ఏంది, నాకంతా తెలుసులేనని నువ్వు ఎడంగా దూరంగా, దేవుని మందిరానికి దూరంగా, దేవుని పిల్లల సహవాసానికి దూరంగా, గంట కోటానికి కూడా కూడుకోకుండా ఎడంగా ఇంటికాడ కూర్చుంటాలే, మంచం కాడ చేసుకుంటాగా, స్తుతి స్తోత్రం కాపాడు, దీవించు, ఆమేన్ అని దుప్పటి కమ్మి పగలంతా పని చేసేయాలిగా. సాలిపోయా, దేవుడు తెలుసులే, అన్నీ అర్థం చేసుకుంటాడులేని, స్తోత్రం ఆమేన్ అని దుప్పటి ముసుకేసుకుని పండుకొని నిద్రపోతే సరిపోద్దులే. ఆ గంట కోటం అంటే అది గంట అంటారు, 2 గంటలు అయింది. ఆ అమ్మ రాలేదు, ఈ అయ్య రాలేదని కూర్చుని అందరు వచ్చిందా కూర్చుని ప్రార్థన చేసి కాసేపు ఆ వ్యవహారం ఈ వ్యవహారం చెప్పుకొని హల్లెలూయా మాట్లాడుకొని ఎప్పుడుకో నిద్రపోయేసరికి నిద్ర చాలదో, రేపు పొద్దున్నే మళ్ళీ పనికి పోవద్దు. అందుకని నేను రానులే. పలానూరులో కుటుంబ ప్రార్థన, ఆడ పోతే ఆడ 10 అయిద్దో 11 అయిద్దో, వచ్చేళ్ళకి పడుకునేళ్ళకి 12 అయిద్దో, మళ్ళీ పొద్దున్నే కలుపుకు పోవద్దు. నిద్ర చాలదో, అందుకని నేను రానులే. కుటుంబ ప్రార్థనకి రాను, గంట కోటానికి రాను. దేవుని పిల్లలతో కలిసి కాసేపు సహవాసం, ఆత్మీయులతో సహవాసం. ఆ సహవాసం ఏడ కుదురుతుంది? నేను అర్జెంటుకు పోవాలే. లేదు ప్రియులారా, సహవాసానికి ఎడంగుంటున్నావా? ఒంటరిగా ఉన్న కోడి పిల్లకి కీడు కలిగినట్టు కీడు రావచ్చు. హల్లెలూయా. కొని తెచ్చుకుంటావా కీడు? వద్దు. ఈనాటి కీడు ఆనాటికి చాలు, ఇంకా ఎందుకు కొనుక్కొచ్చుకుంటావు? వద్దు. తన బిడ్డలైన వారు కీడులో, వ్యాధిలో, కష్టంలో, కన్నీటిలో, సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఆయన చూడాలనుకోడు. ఆయన నీ పరలోకపు తండ్రి. అందుకే కీడు నీకు రాకూడదు. కాబట్టే నా చేతుల కిందకి రా అని ఎత్తుకుంటానని చేతులు చాపుతున్నాడు. ఆమేన్. నీ తట్టే ఆయన చేతులు చాచి ఉంచాడు. అర్థం చేసుకుని మరి ఆయన రెక్కల నీడకు వస్తావా? ఎక్కీడు రానియడు. ఆమేన్. ఆయన రెక్కల నీడకు వస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీకున్న వ్యాధి తీసేస్తాడు, ఆరోగ్యంగా ఉంచుతాడు. ఆమేన్. ఏ అపాయం నీకు ఉండదు, ఏ కలవరం, భయం, ఏ తొందర ఒడిదుడుకు ఉండదు. ఆమేన్. ఆయన రెక్కల నీడకు వస్తే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కెరీతు వాగు ఒడ్డున వెళ్ళు. నేను చెప్పిన వాగు ఒడ్డున కూర్చో. దేవుడు చెప్పాడు, చిత్తం ప్రభువా వెళ్తా, కానీ మనుషులు ఎవరు ఉండరు కదా. వాగొడ్డున నాకు భోజనం నీకెందుకు? వెళ్ళమన్న వాడిని బాధ్యత తీసుకోనా? సరే ప్రభువా, కాకులు కావాలంటే కాకులతో భోజనం పంపిస్తా ఎల్లు అన్నాడు. సరేనని లోబడిన దైవజనుడిని కాకులతో పోషించాడు. ఆమేన్. పక్కలతో చెప్పండి, దేవుని మాట వింటే ఆయన కాకులతో పోషించాడు, నిన్ను ఏ విధం చేత అయినా పోషించగలడు. ఆమేన్. కాబట్టి లోబడని జనాంగం వైపు దేవుడు దినమంతా ఆయన చేతులు చాచే ఉంచాడు. మరి ఆయన చేతి కిందకు వస్తావా? సంకనెక్కుతావా? సంకనే ఉన్నావు అంటే నీకు ఏ వ్యాధి ఉండదు. ఆమేన్. ఆయన రెక్కల నీడన, ఆయన ఆత్మ నడిపింపులో నీవు ఉన్నావంటే ఆయన సమతల భూభాగంలో నడిపిస్తాడు. అంటే గుంట మెట్ట ఉండదు, అంటే లోటుపాట్లు, అది లేదు ఇది లేదు, ఆరోగ్యం లేదు, పిల్లోడికి బాగలేదు, చేనుకి తెగులు వచ్చింది, బర్రెకి వేసకపోయింది, మరి ఇంకా గొర్రెకి జబ్బు చేసింది, లేకపోతే అట్ట ఎత్తు పల్లాలు ఉండదు. సమతల భూభాగంలో ఆయన నడిపిస్తాడు.
అంతం వరకు, మరణం వరకు ఆయన నడిపిస్తాడు. నువ్వు ఆయన సంకలో ఎక్కువ చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆమేన్. సంక దిగి నీ సొంత పెత్తనం చేసావా? కష్టాలు, శ్రమలు కొనుక్కొచ్చుకున్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొంత పెత్తనం పక్కన పెట్టి దేవుని పెత్తనానికి, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ఆయన రెక్కల నీడన మనమంతా సురక్షితంగా కొనసాగుదముగాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడదాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఆయన నడిపింపులోనే ఉన్నావా, లేక నీ సొంత నడిపింపులో ఉన్నావా, లేక పక్కవారు ఎవరైనా చెప్పినట్టు నడుచుకుంటున్నావా? లేదు. ప్రభువును పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుందాం. తండ్రి, నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతా, నీవు నన్ను చెయ్యి పట్టుకుని నడిపించు, నీ సంకలోనే నేనుంటా, నీ మాట వింటానయ్యా, నీ ఆలోచనకు లోబడతానయ్యా, నీ తలంపు ప్రకారమే బ్రతుకుతానయ్యా. ఏది చేసినా నీ యొద్ద విచారిస్తా. ఈ పని చేయమంటావా, ఈ వ్యాపారానికి వెళ్ళమంటావా, ఈ ఇత్తనం నాటమంటావా, ఈ ఉద్యోగానికి పొమ్మంటావా? నేను పోతానయ్యా. నీ మాట చొప్పున వల విసిరితే విస్తారమైన చేపలు ఆయన పట్టగలిగాడు. అవును, నీ మాట చొప్పున నేను ఏ పని చేసినా వర్ధిల్లుతా, నేను నష్టపోను, నాకు ఏ కీడు రాదు, ఏ హాని జరగదు, ఏ అపాయం నాకు రాదు. కాబట్టి దేవా, నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటాను, నీ చేతి కిందే నేను నిలిచి ఉంటాను, నీ నడిపింపుకి నేను లోబడతానని తీర్మానం చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కుడి వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రాలు. లోబడని జనాంగం వైపు దినమంతయు నీ చేతులు చాచి ఉంచానని మాట్లాడారు. అవునయ్యా, లోబడాలని మీరు కోరుకుంటున్నారు. సంకనెక్కితే క్షేమంగా ఉంటారని, నీ బిడ్డలు వ్యాధిగ్రస్తులు కాకూడదని, నీ బిడ్డలు శ్రమల పాలు కాకూడదని, నీ బిడ్డలు దుష్టుని కబంధ హస్తాల్లో చిక్కుబడి నష్టపోకూడదని, వారి క్షేమాన్ని కోరి, వారి మేలు కోరి, వారి తట్టే చేతులు చాచి ఉంచారు. అవును తండ్రి, గ్రహించిన వారై చేతి నీడన లేని, నీ ఆత్మ నడిపింపులో లేనటువంటి వారు చాచిన చేతి యొక్క విలువను గ్రహించి నీ చేతి నీడకు వచ్చి నీ సంకనెక్కు వారిగాను సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా నీ దయలో కృపలో వర్ధిల్లే వారిగా ఒక్కొక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నా. వారు తెచ్చుకున్న నూనెను పరిశుద్ధపరచండి, అభిషేకించండి. దేవా, నీ కృపగల హస్తాన్ని చాపండి, బిడ్డల ప్రతి అక్కర తీర్చండి. వారికి ఇచ్చిన పాడి పశువుల్లో నీ బిడ్డలు దీవించండి, పంట పొలాల్లో బిడ్డలు ఆశ్రయించండి, రెక్కల కష్టాజితాన్ని దీవించండి, సమృద్ధి కలుగజేసి నీ నామ మహిమార్థమై నీ బిడ్డలను సజీవ సాక్షులుగా నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అర్పించబోతున్న కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం నీ బిడ్డలందరూ కలిగించమని కోరుతూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.